యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం పేరట అందరికీ శుభాభివందనాలండి. ఏప్రిల్ నెల 6వ తారీఖులోనికి మనం ప్రవేశించి ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనం. నీకు అపాయమేమియూ రాదు. ఈ వాక్యము మన వినికిడిలో దీవించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. కోటి సూర్యుల కాంతికి మించిన తేజోమయుడైన మా యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనములు. ప్రతి క్షణము మమ్మల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మా చేయి పట్టుకుని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. అతి త్వరలో మేఘముల పైన రాబోతూ ఉన్నారయ్యా. మీ రాకడకు ఎత్తబడగలిగినటువంటి జీవితాలు మాకు దయచేయండి. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి, వీటిని విసర్జించి మీ స్వారూప్యములో మేము జీవించాలయా. మీ కొరకు ఈ లోకములో మేము బ్రతకాలయా. ఈ లోకం మాకు శాశ్వతం కాదయా. ఈ లోకమును మేము పెంటగా ఎంచుకొని పరిశుద్ధత, మీ నీతితో మేము నింపబడి జీవించగలిగినటువంటి జీవితాలు మా అందరికీ దయచేయండి. మీ రాకడకు ఎత్తబడగలిగినటువంటి జీవితాలు మాకు దయచేయండి. ఈరోజు నిబిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులకు తోడుగా ఉండండి. ఎవరైతే తండ్రి బలహీనులుగా ఉన్నారో, తండ్రి నీరసనిశక్తులతో ఉన్నారో, అట్టి వారికి స్వస్థత కలుగ చేయండి ప్రభువా. వారిని బలపరచండి అయ్యా. ఎవరు హృదయములో వేదన ఉందో ఆ వేదనను తీసివేయండి ప్రభువా. కృంగిన హృదయములను బలపరుచువాడవు నీవే కనుక మీ బలముతో నీ బిడ్డలు నింపండి తండ్రి. ఎవరైతే బంధకాల్లో ఉన్నారో ఆ బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డలకు విడుదల కలుగచేయండి అయ్యా. అవి పాపపు బంధకాలైనా, శ్రమలు అనేటువంటి బంధకాలైనా తండ్రి విడిపించగలిగిన సమర్థుడవు నీవే కనుక మీ నామమును బట్టి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని విడిపించి ధైర్యముతో నీ బిడ్డలు నింపండి ప్రభువా. ఎవ్వరు కూడా తండ్రి అనాలోచనగా లేకుండా, కొంతమంది తండ్రి ప్రభువా వేదన అనేటువంటి విషయంలో ప్రభువా వేదనతో తండ్రి చింతతో బాధతో ప్రభువా ఒక డిప్రెషన్ లెవెల్లోకి వెళుతున్నారయ్యా. అట్టి వారు తండ్రి నా ప్రభు నాతో ఉన్నాడు, నాకు సహాయము చేయగలడు అనేటువంటి ధైర్యము వారికి దయచేసి వారి డిప్రెషన్ నుంచి మీరు విడిపించండి ప్రభువా. నమ్మదగిన దేవుడవు, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నిన్ను విడువను ఎడబాయనని మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు కనుక నీ బిడ్డలు మీరు ధైర్యపరచి ఈరోజంతా సంతోషంగా ఉండేటటువంటి జీవితాన్ని ప్రభువా మీ బిడ్డలకి దయచేయండి. ఈరోజు ప్రభువా సంతోషంగా మీతో గడపగలగాలి ప్రభువా. నీ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.